రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. శనివారం భువనగిరి మండలం తుక్కాపురం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించి కలెక్టర్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. శనివారం భువనగిరి మండలం తుర్కాపురం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులకు పరిశీలించి కలెక్టర్ మాట్లాడారు. గ్రామంలో మొత్తం ఎన్ని ఇండ్లు నిర్మాణంలో ఉన్నాయని పంచాయతీ కార్యదర్శిని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. మంజూరు అయిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు పనులను జరుగుతున్నాయా, ఇంకా నిర్మాణపు పనులు ప్రారంభించకుండా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారుడైన రాచకొండ పాండు ఇంటిని కలెక్టర్ పరిశీలించారు. ఇంటి నిర్మాణం పూర్తి అయినంత వరకు బిల్లులు పడ్డాయని అడిగారు. స్లాబ్ లెవెల్ వరకు పూర్తి అయింది కదా, ఫోటో హౌసింగ్కి ఏఈ వచ్చి ఫోటో తీశారని లబ్ధిదారుని అడిగి తెలుసుకున్నారు. లబ్ధిదారుడైన రాచకొండ పాండు మాట్లాడుతూ, నేను గత 10 సంవత్సరాలుగా ఇంటి కోసం ఎదురు చూశాను. గత ప్రభుత్వం ఇల్లు వస్తుందని ఆశించినా రాలేదని వారు తెలిపారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పార్టీలతో సంబంధం లేకుండా నేను అర్హుడని నాకు ఇల్లు మంజూరు చేశారు. ఇప్పటి వరకు ఇల్లు అయినంత వరకు కూడా నాకు 2 దశల్లో బిల్లులు మంజూరయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు. కరెంట్ బిల్ కూడా ఫ్రీ హ్యాపీ ఉందా, సంతోషం? ఇల్లు అనుకోలే కదా మీరు ఎప్పుడు కూడా ఊహించలేదు సార్. ఇల్లు కడతాను ఎన్ని రోజులు అనుకోలేదు సార్. లైఫ్ లో కడతామా? 10 వేరే పార్టీ తిరిగినా కానీ ఆఖరికి ఇందిరమ్మ ఇల్లుతో పేదలకు అర్థపడుతుంది అయిపోయినాయి. పేదరికమే అంతే. అదే ఖచ్చితంగానే ఇచ్చారు. ఎమ్మెల్యే గారు కూడా మాకు ఏం చెప్పారంటే ఏ పార్టీ అన్ని పార్టీలకు పెట్టించారు. అదే పేదరికమే అనేది ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వం కానీ ఇల్లు లేనోళ్ళకి అన్నారు కానీ వీళ్ళు వాళ్ళు అనేది కాదు. మంచిగా చేసుకుంది. మీ పేరేదన్నా? పాండు. నా పేరు రాచకొండ హరిప్రసాద్, తుక్కాపురము. అయితే మాకు ఇన్ని రోజుల సంది ఇల్లు లేక చాలా బాధపడుతుండేది. మాకు వర్షాలు పడుతుంటే ఎలుకల బాధ, వర్షాలు కురుస్తుంటే చాలా ఇబ్బంది పడుతుంది. 10 ఏళ్ళ సంది కేసీఆర్ గవర్నమెంట్ వచ్చింది, ఇల్లు వస్తాను ఎంతో ఆశపడ్డా కానీ అది మాకు రాలేదు, ఎవరికి అది ఇవ్వలేదు, ఇబ్బందులు ఉన్నాం. కానీ రేవంత్ రెడ్డి సర్కార్ రావడం వలన ఆయన మాకు ఇల్లు వచ్చింది, మాకు సంతోషం ఉంది. మా పేదోళ్ళకు పేగుబంధం లాగా ఉన్నటువంటి ఆ అన్నని ఎప్పటికీ మర్చిపోము. మాకు మేము బతికిన రుణపడి ఉంటాం ఆయనకు. కాంగ్రెస్ గవర్నమెంట్ మాకు చాలా సహకరించింది. ఎమ్మెల్యే గారు కానీ కలెక్టర్ గారు సహకరించి మాకు ఇల్లు ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.